అందరూ పుట్టగానే అండి పరిగెట్టేస్తారండి, పాగుతాం, కింద పడతాం, దోగాడుతాం, లేచి నుంచుంటాం, చాలా బలంగా నుంచుంటాం, చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం పార్టీని. మాట్లాడుతూ మీరు కూర్చోబెట్టి వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదండి. మీరు కాదా ఆర్గనైజేషన్? జెండాలు పట్టుకున్న ఆర్గనైజేషన్ లేకపోతే పార్టీలు ఎలా నడుపుతాం? ప్రతి పార్టీకి నాయకులు ఉన్నారు, వాళ్ళకి జనబలం ఏది? జన సైనికులు ఎక్కడ? వాళ్ళందరికీ మనకి కష్టపడాలి. మనం మిగతా పార్టీ 2009లో జనసేన పార్టీ స్థాపించడానికి ముందుకు తీసుకెళ్ళకుండా కష్టం కూడా చెప్తాను మీ అందరితోటి. మీ అందరి సహాయ సహకారాలు ఎందుకు కావాలో చెప్తాను. 2009 ఎన్నికల ప్రస్థానం తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ స్థాపించి ఇంతమంది ప్రజల అభిమానం తిరిగి చూడగొంటాం చాలా కష్టసాధ్యమైన విషయం. ఇక్కడ స్టార్ట్ అవ్వాల, కింద నుంచి మైనస్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున మీ అందరికీ ప్రియమైన జన సైనికుల్లో తయారవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది, దశాబ్దం పట్టింది నాకు. నేను చాలా క్రమశిక్షణతో చాలా పద్ధతిగా చేస్తాను. కులాల ఐక్యత నేను ఎందుకు మాట్లాడతానంటే నాకు తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ కలిగించింది. గంగ తల్లి బిడ్డలకి, అడవి తల్లి బిడ్డలకి గొడవ పెట్టారు వాళ్ళ పాలసీల మీద. మీరు ఇవ్వలేని హామీ, నిర్వర్తించలేని చట్టాలని మీరు ఎందుకు ఇస్తారు? మీరు పార్టిసిపేట్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరంటే సరిగ్గా 2 పూట్ల తిండి తినలేని వాళ్ళు, అడవిని నమ్ముకున్న పుత్రులు, గంగతల్లిని నమ్ముకున్న పుత్రులు. తెలుగుదేశం పాలసీలు, ముఖ్యమంత్రి పాలసీలు ఎప్పుడు కులాలను విడదీసే పాలసీలే కానీ జనసేన లాగా కులాలను కలిపే పాలసీలు లేవు తెలుగుదేశం పార్టీకి. నేను అది మాటలతో చెప్పలా. తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ చేసి చేపించాం, మేము అన్ని కులాలని సమానంగా గౌరవిస్తామని చెప్పి. ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ వస్తే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూకి 5 కాదు 15 సంవత్సరాలు మాట్లాడారు. మాట్లాడితే నేను వారికి ఒకటే చెప్పాను, ఏమంటే మీరు మాట్లాడరా అంటే లేదు మేము చేస్తామని చెప్పారు. ఫైనల్గా ఏం చేశారంటే ఇది రానివ్వట్లేదు చెప్పి